ఇయర్ ప్రారంభమవుతుండడంతో కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా దోచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఒక్కొక్క కార్పొరేట్ సంస్థ విద్యార్థుల నుంచి 3 నుంచి 5 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు అనుమతులు లేకుండానే వందల సంఖ్యలో హైదరాబాద్ అనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక బ్రాంచ్లు నడుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనిపైన ఇప్పటివరకు ప్రభుత్వం కానీ అదేవిధంగా విద్యాశాఖ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫీజు రెగ్యులేషన్ చట్టాలు ఉన్నా సరే వాటిని అమలు చేయలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ మాజీ ఎంపీ బోరా నర్సేగౌడ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతుంది. మరొకవైపు కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా అప్పుడే అడ్మిషన్లు ప్రారంభించాయి. మరొకవైపు లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటే? నిజంగా ఏంటంటే చాలా బాధాకరం ఏంటంటే ఈరోజు సమాజానికి విద్యా వైద్యం అనేది 2 కండలు లాంటిది. పేద మధ్య తరగతికి ఏమి ఇవ్వకున్నా కూడా వైద్యం నాణ్యమైన నాణ్యమైన వైద్యం ప్రభుత్వం ద్వారా ఇవ్వగలిగితే, ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్లో ఇవ్వగలిగితే అదే పెద్ద ఘనకార్యం. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ మొత్తం ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ కనీసం బాత్రూములు కూడా వందల మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక బాత్రూమ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడి నిర్వీర్యం చేసి కరెంటు కష్టాలు ఉండి గురుకుల పాఠశాలలో హాస్టల్లో విషపూరితమైనటువంటి ఆహారం వల్ల ప్రజలు, ఎందుకంటే ఏ తల్లిదండ్రులు పేద వర్గ తల్లిదండ్రులు కూడా తన కొడుకు తన బిడ్డ మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలనే కోరికతోని ప్రైవేటు సంస్థల్ని ఆశ్రయిస్తుంటే ఎంతో ప్రచారంతో ఒక మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రెగ్యులేషన్ కమిషన్కు విద్యా కమిషన్కి ఇన్ఛార్జిగా పెట్టి ఇప్పటి వరకు గతంలో వేలలో ఉన్నది లక్షల్లో అయిపోయింది. లక్షల్లో 10 లక్షల్లో ఫీజు వసూలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తి చూస్తున్నారంటే 100% కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి కమిషన్ల కక్కుర్తుబడి ఈ ప్రభుత్వం చూసి చూడనట్లు వాటిని అమలు చేస్తుంది. అదేవిధంగా ఎంతో ఘనతంగా చెప్పే ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 25% కామన్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మరియు పేదలకు ఇవ్వాలను, దాన్ని కూడా ప్రైవేట్ కాలేజీలు స్కూల్స్ ఈరోజు మేము ఇవ్వము, మేము చేర్చుకోము, ఏం చేసుకుంటే చేసుకోవచ్చని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారంటే ఈ ప్రభుత్వం మొత్తం కమిషన్లకు కక్కుర్తుబడి ప్రజలు, పేద మధ్య తరగతి వర్గాల ప్రజల గోసదీస్తుంది. ఇప్పటి వరకు 8,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉండటం వల్ల పిల్లలు ఎగ్జామ్స్కి అపియర్ అవుతుంటే యాజమాన్యాలు కనీసం సర్టిఫికేట్లు ఇవ్వకుంటే పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు మంగళసూత్రాలు అమ్ముకొని ఫీజులు కడుతున్నారు. ఈ యొక్క పాపం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూటగట్టుకుంటుందని మేము తెలియజేస్తాం. ముఖ్యంగా నగరంలో ఎక్కడ చూసినా సరే అనుమతులు లేనటువంటి బ్రాంచ్లు, ఎటువంటి పర్మిషన్ లేకుండానే సముదాయాల ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ ఏం లేకుండానే వందల సంఖ్యలో శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా బ్రాంచ్లు నడుపుతున్నాయి. ఎందుకని పర్మిషన్ లేకపోయినా వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటారు? అసలు ఖచ్చితంగా మీకు స్పష్టంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక స్కూల్ పెట్టాలంటే కొంత నామ్స్, బిల్డింగు సైజు, సేఫ్టీ, ప్లే గ్రౌండ్స్ అనేవి సేఫ్టీ నామ్స్ ఉంటాయి. వీళ్ళకి ఒకటే నామ్, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, పర్ స్కూల్ మాకు ఎంత ఇస్తారు అనేది ఒక రెగ్యులేషన్. అందుకొరకు విచ్చలవిడిగా అసలు అడిగే దిక్కు లేదు, అడిగినా పట్టించుకునే దానం లేదు. ప్రజలు గమనిస్తారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఈ పేద విద్యార్థుల మధ్యతరగతి విద్యార్థుల ఊసులు కూడా వీళ్ళు పోసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఒకవైపు వేసవకాలం సెలవులు వచ్చాయి, విద్యార్థులు ప్రశాంతంగా ఇంటి దగ్గర గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ శ్రీ చైతన్య కానీ ఇతర కార్పొరేట్ కాలేజీల్లో అన్నింటిలో కూడా స్పెషల్ క్లాసుల పేరిట విద్యార్థులను మళ్ళీ స్కూల్స్లో బంధిస్తున్నటువంటి పరిస్థితి. ఇంటర్మీడియట్ బోర్డు కానీ అదేవిధంగా విద్యాశాఖ కానీ ఏ శాఖ కూడా కాలేజీలను విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు? ఏం డిమాండ్ చేస్తారు? నేను ఇప్పుడే చెప్పాను కదండి, వీళ్ళకి ఒకటే రెగ్యులేషన్, ప్రతి కాలేజ్ నుంచి ఎంత పిండుతాం, ఎంత కమిషన్ ఇస్తారు.
ఎందుకంటే పిల్లలకి ఏంటంటే సైంటిఫిక్గా మధ్యలో 1 మంత్ అట్లా గ్యాప్ వచ్చినప్పుడు ఒక మానసికంగా ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందువరకే ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా సెలవులు, ప్లే గ్రౌండ్, మినిమం ఇంత అవర్స్ ప్లే చేసుకోవాలి, కంపల్సరీ హాలిడేస్ ఉండాలని ఎందుకు ఇస్తారు? ఓ సైంటిఫిక్ బేసిస్ ఉంది. ఎందుకంటే ఈ టైంలో బ్రెయిన్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. బ్రెయిన్ గ్రోత్కు ఈ సెలవులు అనేది మల్టీ యాక్టివిటీస్కు పనికొస్తుంది, అది తర్వాత చదువుకు కూడా పనికొస్తుంది అనేది. కానీ దురదృష్టవశాత్తు దీని అన్ని కమిషన్ల కక్కుర్తిపడి వీటన్నిటి తొంగలు తొక్కటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఇదే కాంగ్రెస్కు తెలంగాణలో ఆఖరి ప్రభుత్వం, బీజేపీని రానియటం కాదు, ఇంకా 100 సంవత్సరాలు